ఇది నీకు తెలుసుగా నాన్న. ఏ పిల్లలైతే నాతో కలవడానికి ప్రయత్నించారో వాళ్ళకి ఈ సమాజం ఎలాంటి గతి పట్టించిందో అని. అయినా అలా ఎలా చదివేస్తాడు మాస్టారు? అలా ఎలా చదువుకుంటాడు వాడు? భీమ్రావు. భీమ్, ఇది సంఘర్షణ యాత్రకి ప్రారంభం. నువ్వు ఎలాంటి భయాలు, ఎలాంటి సంకోచాల కారణంగా నీ బాధ్యతల నుంచి నీ అడుగు వెనక్కి పడకూడదు బాబు. నేను నిన్ను చుట్టుముట్టిన సంశయం ఇంకా భయాల్లాంటి అన్ని భావాల నుంచి విముక్తుని చేస్తాను. మన సమాజం వంచన నుంచి విముక్తిని కలిగించే యాత్రలో నిన్ను నేను ఎక్కడా ఆగనివ్వను. తుఫాన్, వర్షం, ఎండ, భూకంపం లాంటి ప్రమాదాలు అనుబంధాల్లో వస్తూ ఉంటాయి. కానీ ప్రమాదాలు వచ్చాయని బంధాలను తెంచుకుని మనం పారిపోవడం సరైన పని అభి? సేట్ లాంటి వాళ్ళు నీకు జీవితాంతం ఎదురవుతారు. అడుగడుగునా కనిపిస్తారు. వాళ్ళు నిన్ను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటారు. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. మరింత ముందుకు వెళ్ళాలి. అలాగే అనుబంధాలకి ఆపదొస్తుంది. కానీ ఆ అనుబంధాల్ని కూడా ఆపద నుంచి కాపాడాలి. అందుకని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నువ్వు న్యాయ పోరాటం చేస్తావో, ఈరోజు, రేపు, ఎల్లుండి, నేను బ్రతికుండగా లేదా నేను మరణించిన తర్వాత సమస్యలుంటాయి. జీవితాంతం ఉంటాయి. నీకు ఇంకా నీతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా. అప్పుడు నువ్వు సమస్య అంతం గురించి ఆలోచించాలి. అంతేగాని అందరితో తెగతింపులు చేసుకోవద్దు. నువ్వే ఆలోచించుకో, దీన్ని ఏం చేయాలి. ఒక పక్క సేట్ గారు అతను నిన్ను పెద్ద జాతి పిల్లల పక్కన కూర్చోనివ్వడు, వాళ్లతో కలిసి చదువుకోనివ్వడు. మరో పక్క ఒక పెద్ద జాతి అమ్మాయి తను నీతో అక్కా తమ్ముళ్ల బంధం కలుపుకోవాలనుకుంటుంది. నాన్న, 2 అనాలు ఇవ్వవా? ఎందుకు? డబ్బులేం చేసుకుంటావు? నాకు తెలుసు వీడు ఏం చేస్తాడు. ఇది సంతోషమా? అయినా భీమ్రావు నిన్న రాఖీ తిరిగిచ్చేశాడుగా, మరి ఈ రోజు ఎందుకు పిలుస్తున్నాడు? అరే, నాకేమైనా చెప్పి పంపించాడా ఏంటి మీకు చెప్పడానికి? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. మాధవి, నువ్వెందుకు వెళ్తున్నావే? అక్క, తమ్ముడు అనుకున్నాను. మరి నా తమ్ముడు పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉంటాను? సరే, మళ్ళీ ఏడవద్దు. అయ్యో బాబోయ్, ఇన్ని స్వీట్సా? ఇవన్నీ ఏంటి భీమ్రావు? ఇవన్నీ నేను మా అక్క కోసం తెచ్చాను. ఎందుకు తెచ్చావు నువ్వు? నిన్న అన్న మాటలు సరిపోలేదా? నన్ను క్షమించక్క. నువ్వు కూడా క్షమించు మాధవి అక్క. నేను నిన్ను క్షమించను. ఈ మిఠాయిలు ఇస్తే నిన్నన్నీ మర్చిపోతాను అనుకుంటున్నావా నువ్వు? నువ్వు నా రాఖీ తిరిగిచ్చేసావు. నీది ఏం నమ్మకం? ఇవాళ అక్క అంటున్నావు, మళ్ళీ రేపు మనం అక్క తమ్ముళ్ళం కాదంటావు. బంధాలంటే ఆట బొమ్మలు కాదు, విరక్కొట్టి అతికించడానికి. దయచేసి క్షమించక్క. తప్పైపోయింది. నా తప్పు తెలుసుకున్నాను.
అందుకేగా నాన్న దగ్గర 2 అన్నాలు తీసుకొని ఉదయం లేవగానే బజారుకు వెళ్ళి ఈ లడ్డూలు తీసుకొచ్చాను. అప్పటి నుంచి ఆనందనే నా వెనకాల పడ్డాడు వీటి నుంచి ఒక లడ్డు ఇవ్వమని. కానీ నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఇవన్నీ మా అక్క కోసం తెచ్చాను. కానీ మీరిద్దరూ అర్థం చేసుకోకుండా తిడుతున్నారు. మీరెన్ని అంటారో అనండి, తప్పు చేశానుగా, పడతాను. కానీ తిరిగి వెళ్ళను. నాతో పాటు రాఖీ కూడా తెచ్చాను. ఇక నన్ను క్షమించి రాఖీ కట్టు. మాధవి, నువ్వు చెప్పింది నిజమే. నీ తమ్ముడు చాలా మంచోడు. రాఖీ కట్టు. రాఖీ ఇవ్వు. తొందరగా కట్టు మాధవి. మిఠాయిలు చూస్తుంటే ఆగలేకపోతున్నాను. ఇటివ్వు, ఇది నేను పట్టుకుంటాను. చెయ్యి ముందుకు చాపు. అక్క, నువ్వు కూడా రాఖీ కట్టు. నాకిద్దరక్కల ఆశీర్వాదం ఉంటే నేను ఇంకా పటిష్టంగా తయారవుతాను. అవిగాక నాకిప్పుడు ఆశీర్వాదాలు అవసరం కూడా. గట్టిగా కట్టక్క, ఎందుకంటే నేను మొత్తం సమాజంతో చదువు కోసం పోరాడాలి కదా. ఎవరైతే చదువుకు దూరం అయ్యారో వాళ్ళకి విద్యను అందించడానికి పోరాడాలి కదా. వాళ్ళు తక్కువ జాతి పిల్లలు కావచ్చు, లేక పెద్ద జాతి ఆడపిల్లలు, అందరికీ విద్య అనేది అవసరమే. నేను వాళ్ళకి విద్యను అందించడానికి పోరాడతాను. అప్పుడు మా అక్కకి చాటుగా చదువుకోవాల్సిన అవసరం ఉండదు కదా. నువ్వు అందరితో పాటు స్కూల్లో కూర్చొని చదువుకుంటావు. భీమ్రావ్, నేను ఆశీర్వాదిస్తున్నాను. నువ్వు పోరాటంలో విజయం సాధిస్తావు. అప్పుడు సమాజంలోని ప్రతి అమ్మాయి నిన్ను ఇలాగే ఆశీర్వదిస్తుంది భీమ్రావ్. నువ్వు నీ పోరాటంలో గెలుస్తూ ఉండాలని. అయితే ఇప్పుడు అక్కలు చెప్పినాక ఈ తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడు. ఓయ్, ఇవి మా అక్కల కోసం. గురువుగారు, మనమైతే తమాషాకు అనుకున్నాం మంగేష్, కానీ గురువుగారు అయితే నిజంగానే రాజీనామా ఇచ్చేస్తారు. సేట్ గారు, నాకు చాలా బాధగా ఉందండి. ఇప్పుడు మీ ఇల్లు ఎలా గడుస్తుందండి? పాపం ఈయన భార్య పిల్లలు ఆకలితో ఎక్కడ చస్తారో అని. సేట్ గారు, జ్ఞానం అనేది మీ లాకర్లో పెట్టిన నగల్లాంటిది కాదు. ఎవరైనా దొంగతనం చేస్తే మొత్తం కుటుంబం అంతా రోడ్డున పట్టడానికి. నేను బాగా చదువుకున్న వ్యక్తిని కాబట్టి నాకున్న జ్ఞానంతో నా జీవితాన్ని, నా కుటుంబ సభ్యుల జీవితాన్ని నేను చాలా సునాయాసంగా పోషించగలను. అది మీకు కూడా తెలుసు అనుకుంటా. సతారాలో కొందరు సేట్ల ఖాతాల లెక్కలు నేను చూస్తుంటాను. దానివల్ల నాకు కొంత ఆదాయం వస్తుంది. దాంతో మా జీవనం చాలా సాఫీగా గడిచిపోతుంది. ఆహా, అయితే ఇదన్నమాట మీ ధీమా. గురువుగారు, సరే అయితే రేపు నేను ఆ సేటు దగ్గరికి వెళ్ళి మీ బండారం మొత్తం చెప్పేస్తాను. అప్పుడు మీ ఆదాయం పోయినట్టే కదా. నాకు ఎలాంటి నష్టము జరగదు. అది కూడా చేసి చూడండి. మీరు ఎందుకు మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు గురువుగారు? మీరు పెద్ద జ్ఞానులు, మీకు ఇంత చిన్న విషయం అర్థం కావట్లేదా? ఎవరెవరైతే భీమరావుకి దగ్గర అవుతారో వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అయిపోతాయి. అసలు మీకు ఇంత చిన్న విషయం అర్థం కాకపోతే మీరు ఇంకా జ్ఞాని ఎలా అవుతారు? గురువు గారు, మీరు బాగా చదువుకున్నారు కదా. మీ ముందు ఉదాహరణ కూడా ఉంది. సేటు గారి కొడుకుని చూశారు కదా. అయినా కూడా మీకు అర్థం కావడం లేదా? శాంతంగా ఉండండి మంగేష్. నేను చూస్తూనే ఉన్నాను. మీ ఇద్దరు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. రండి గురువు గారు, వెళ్దాము. అంత తొందరేంటి పొడ్డోడా? ఎలా అంటున్నావంటే నువ్వేదో
బ్రిటిష్ గవర్నమెంట్ లాగా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్టు. ఆ సైన్యాన్ని చేస్తాము. అవసరంలో ఉన్న వాళ్ళని, ఇంకా మీ చేత పీడించబడిన వాళ్ళని. అప్పుడు ఆ సైన్యం బలం ఆ బ్రిటిష్ గవర్నమెంట్ సైన్యం బలానికి తక్కువేమీ ఉండదు. చూడండి శెట్టి గారు, మీరు స్కూల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటారుగా, ఇక నుంచి రోజు రావటం మొదలు పెట్టండి. ఎందుకంటే ఈ స్కూల్ నుంచే ఇప్పుడు సతారాలో న్యాయ పోరాటం మొదలవుతుంది. మంగేష్, నువ్వు ఒక పని చేయి. ఈ భీమరావు జాతి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో తెలుసుకో. వాళ్ళకి చదువుకోగలిగిన పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసుకో. నాకు పూర్తి వివరాలు కావాలి. అప్పుడు నేను నా చిట్టా తీస్తాను. నాకు ఎవరెవరు ఎంత డబ్బు ఇవ్వాలో, ఒకవేళ ఇప్పుడు పోరాడాల్సి వస్తే పోరాడదాం. నేను చూస్తాను మన ఊళ్ళో ఈ విద్యాలయంలో తక్కువ జాతి వాళ్ళు ఎలా చదువుకుంటారో. బాగా చెప్పారు శెట్టి గారు. ఇప్పుడు ఈ వైరం జాతి వైరం అయింది. మన జాతే ఈ ఊళ్ళో గెలవాలి శెట్టి గారు. నమస్తే గురువుగారు. నమస్తే గురువుగారు. నమస్తే నమస్తే. నమస్తే బాబాయ్. మీరు మీ పిల్లల్ని చదువుకోవడానికి పంపించండి. భీమరావు లాగా మిగతా పిల్లలు కూడా విద్యాలయానికి వచ్చారంటే అప్పుడు ఏమవుతుంది? విద్యాలయంలోకి మా జాతి వాళ్ళని రానివ్వరుగా. ఒకవేళ ఎవరైనా వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా అప్పుడు పెద్ద జాతి వాళ్ళు వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొడతారంట. అలా ఎలా విరగ్గొడతారు? ఇప్పుడు మనం అందరం కలిసి ఒకవేళ ప్రవేశ ద్వారం దాకా వెళ్ళగలిగామంటే అప్పుడు ఖచ్చితంగా మన శక్తికి తగ్గట్టు ఏదో ఒక దారి దొరికి తీరుతుంది. అప్పుడు ప్రవేశ ద్వారం అదే తెరుచుకుంటుంది. ఇలా చూడు భీమరావు, నువ్వు చెప్పే మాటల్లో దమ్ముంటుంది, కానీ మేము రోజు రోజు వాళ్ళతో సంఘర్షణ చేయలేం. ఇక మేము ఏ పనైతే చేస్తామో ఆ పనులు చదువుకోకపోయినా చేయొచ్చు. ఇప్పుడు వీధుల్లో రోడ్లు శుభ్రం చేసి చెత్తా చెదారం ఎత్తిపారేయడానికి చదువుకోవటం రాయటం రావాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడే మనుషుల మనసుల్లో మలినాన్ని శుభ్రం చేయొచ్చు. మీరు అర్థం చేసుకోగలరు, మీకు కూడా మనుషులుగా ఉండే హక్కు ఉంది అని. మీరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీ అందరికీ మనిషికి ఉండే హక్కులు అంది తీరాలి. దీనికోసం భీమరావు ఎలా చేయమని చెప్తున్నాడో అలా చేయండి మీరు. ఎందుకంటే మీ ముందు తరాల వారికి సంఘర్షణ చేయాల్సిన అవసరం ఉండదు. మీ హక్కులు లేకుండా మీరు ఎలా వంచబడ్డారో మీ పిల్లలు అలా వంచనకు గురి కాకుండా ఉంటారు. అర్థమవుతుందా మీకు? ఇంకా ఈ రోజు దాకా మనల్ని వాళ్ళ వీధులకి, బావులకి, గుడులకి, శ్మశానాలకి, విద్యాలయాలకి దూరంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వాళ్ళ ఇళ్లలో పనులు మాత్రం చేయించుకుంటున్నారు కదా, మనల్ని దూరంగా ఉంచుతున్నారు. కానీ మనం విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళు మన పట్ల అలా చేయడం సాధ్యం కాదు. మీ అందరికీ నా మిత్రుడు భీమ్ మీద నమ్మకం ఉంటే మీ పిల్లల్ని పంపించండి. మా నాన్న సంగతి నేను చూసుకుంటాను. సరే, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి మేము మా పిల్లల్ని పంపిస్తాం. భరతమాత నుదిటిపై కొత్త రాతవి, శక్తిదాతవి, రాజాంగ కర్తవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్రని కదా. భరతమాత నుదిటిపై కొత్త రాతవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా. చూడండి, మీరిద్దరూ కొన్నాళ్ల క్రితం నా దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నారు. దానికి ఇంకా వడ్డీ కట్టాల్సి ఉంది తెలుసా? ఏది? డబ్బులు కట్టండి. వడ్డీలా? కానీ శెట్టి గారు, నేను డబ్బులు ఇచ్చేశానుగా. రేయ్ సన్నాసి, అది అసలురా. వడ్డీ ఇంకా మిగిలే ఉంది. ఇక ఇప్పుడు వడ్డీ అసలు కన్నా ఎక్కువైంది. నీకు నమ్మకం లేకపోతే ఒకసారి ఖాతా చూసుకో. మంగేష్, ఖాతా చూపించు. ఇదిగో చూడు. ఇదిగో చూడు, దీంట్లో నీ వేలు ముద్ర వేసుందిగా. కానీ అది
నాకు ఎలా అర్థమవుతుంది? నేను ఏమి చదువుకోలేదుగా. అయితే మేమేం చెప్తున్నామో అది నమ్ము. డబ్బులు తీసివ్వు. చూడండి, తెల్లోళ్ళ పోలీసులు వస్తారు, మిమ్మల్ని తల్ల కిందులుగా వేలాడదీస్తారు. ఏంటి, డబ్బులు తీయండి. చూడండి సేటు గారు, నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చేవను? మరేం పర్వాలేదు, సేట్ గారు ఏదో చెప్తారట, దానికి ఒప్పుకోండి. మీ అందరి ప్రాణాలు మిగులుతాయి. తర్వాత నిదానంగా డబ్బులు ఇద్దరు గాని. ఏం కావాలి సేటు గారు? పెద్దగా ఏం లేదు. ఇప్పుడు అంబేద్కర్ మాస్టారు ఇంకా భీమరావు మీకేదో నూరు పోసాడు కదా, వాళ్ళ మాటలు అసలు వినొద్దు. మీ పిల్లల్ని స్కూల్కి అసలు పంపొద్దు, అంతే. గుర్తు పెట్టుకోండి. అమ్మా చెప్పు. భీమ్, అంబేద్కర్ గురువు గారు, ధ్రువ ఇంకా ఆనంద్ అందరూ మన జాతి వాళ్ళకి నచ్చ చెప్తున్నారు. అలాగే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించమని చెప్తున్నారు. మళ్ళీ సేటు గారు ఇంకా టీ కొట్టు మంగేష్ వాళ్ళందరినీ వాళ్ళ అప్పులు, వాళ్ళ వడ్డీలు, ఇంకా ముందు ముందు డబ్బు అవసరమైతే ఇవ్వమని చెప్పి భయపెడుతున్నారు. అలా జరగకూడదంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించకూడదంటున్నాడు. రెండు పక్కల సమస్య పెరిగేటట్టే ఉంది. ఇది ఎక్కడి దాకా దారి తీస్తుందో తెలియట్లేదమ్మా. చెప్పలేమమ్మా, ఎవరి మాట వింటారు, ఎవరు గెలుస్తారో. మీ నాన్న ఈ సంఘర్షణ గురించి చెప్తుంటాడుగా, ఏం చేయాలో అర్థం అవట్లేదు. భీమను ఆపడానికి వెళ్ళామనుకో, తెలుసుగా వాడు మొండాడు, అసలు మాట విండు. గొడవ పడతాడు, వాదిస్తాడు, తప్పులు వాడే నిర్ణయించుకుంటాడు. ఎవరి మాటైనా ఎప్పుడైనా విన్నాడా? భీమ్ వినడు. చెప్పాలంటే వాడు చెప్పిన మాటే ప్రపంచం మొత్తం వింటుంది. ఊరిలో ఏదైతే జరుగుతుందో అది మంచిది. గెలుపు ఓటమి నిర్ణయం ఒకసారితో తేలిపోతుంది. ఇదంతా చేయడం వల్ల ఎవరికేమొస్తుందో తెలియదు కానీ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఈ సమస్యల వల్ల నేను నా బిడ్డను పోగొట్టుకోలేను. భీమాబాయ్, నీ భయంతో, నీ ప్రేమతోటి భీమ్ని పిరికివాడిగా తయారు చేయొద్దు. మీరే కదా ఎప్పుడూ కథలు చెప్తూ ఉంటారు. డ్యూటీ నుంచి తిరిగి వచ్చాక ఇంట్లో కూర్చొని బాధపడుతుండేవాళ్ళం. కుటుంబ పోషణ కోసం ఆంగ్లేయుల దగ్గర పని చేయాల్సి వచ్చింది అని. మరి ఇప్పుడు నా బిడ్డ ఆపదలు అడుగు పెడుతుంటే చూస్తుండాలా? భీమాబాయ్, అది సంఘర్షణ కాదు. సంఘర్షణ ఇది. మన ఊరి కోసం నేను కూడా పనిలో నుంచి కొన్ని రోజుల పాటు సెలవు తీసుకొని వచ్చాను. ఎందుకంటే మన భీం చేస్తున్న పోరాటానికి తోడుగా ఉండడానికి. ఎందుకంటే చదువు మీద వాడికి ఉన్న ఈ ప్రేమ అది నేను కలిగించలేదు. అందుకని నేను వెళ్తున్నాను. కానీ నా మాట భీమాబాయ్, భీమాబాయ్, మంజుల పెళ్లి విషయంలో నేను నీ పక్షానే ఉన్నాను. కానీ ఈ విషయంలో నేను నా కొడుకు పక్షానే ఉంటాను. ఎందుకంటే నేను వాడి తండ్రిని. దానికంటే ముందు నేను ఒక హక్కుల కోసం పోరాడుతున్న యోధుడి పక్షాన ఉన్నాను. ముందు కొంతమంది పిల్లలు వస్తే చాలు,
అప్పుడు మనం ఎక్కడ ధర్నా చేద్దాం. కానీ ఎవరూ రాలేదేంటి? ఇదిగో మేము వచ్చాం అంటే మీరు అర్థం చేసుకోండి, మేము తప్ప ఇక్కడికి ఇంకెవరూ రారు. ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే భీమ్ మాటలు అందరూ అర్థం చేసుకుంటారు, ఇంకా నమ్ముతారు కూడా.